ఎవరిని అడగను ఏమైందని, తెలుసుగా బదులు రాదని. సుందరి, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను సుందరి. బాలాగారికి భోజనం పెట్టే టైం అయింది. తర్వాత మందులు కూడా ఇవ్వాలి. నా కోసం బాలాగారు ఎంత బాధపడుతున్నారో. బావగారు, భోజనం చేయడానికి రండి. నాకొద్దు, నేనేం తినను. అలా అనొద్దు బావగారు. మీరు భోజనం చేయకపోతే ఎలా? నాకు సుందరి భోజనం తినిపిస్తేనే తింటాను. నువ్వు నా సుందరిని తీసుకొస్తావా? బావగారు, మా అక్క తప్పు చేసిందంటే మీరు నమ్ముతున్నారా? నేను అస్సలు నమ్మను గాయత్రి. అందరూ మా డాడీని సుందరియ పొడిచింది అనుకుంటున్నారు. అది నేను నమ్మను. ఎందుకంటే నేను అక్కడే ఉన్నా. కొంతమంది రౌడీలు ముసిగేసుకొచ్చి డాడీని పొడి చేశారు. కళ్ళారా చూసా. ఇదంతా అబద్ధం చెప్తే ఎవరు నా మాట వినట్లేదు. బావగారు, అయితే మీరే అక్కని కాపాడగలరు. మా అక్కని మీరే జైలు నుంచి విడిపించి బయటికి తీసుకురాగలరు. అవునా? ఎలాగా? మావయ్య గారిని ఎవరు పొడిచారు మనం కనిపెట్టి పట్టుకుంటే మా అక్క నిర్దోషిగా బయటికి వస్తుంది. వాళ్ళెవరో నాకు తెలియదు కదా. వాళ్ళు మాస్క్ వేసుకొచ్చారు. ఒక్కరి మొహం కూడా కనిపించలేదు. ఒక్కసారి బాగా గుర్తు చేసుకోండి బావగారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆనవాళ్లు దొరకచ్చు. వాణ్ణి త్వరగా మనం పట్టుకోవచ్చు. మా అక్కని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ప్లీజ్ బావగారు, గుర్తు తెచ్చుకోండి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీకు ఇక్కడేం పని? వెళ్ళు.